బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా మనం కార్తీక మాసం వచ్చింది అని అంటే ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అసలు ఎందుకు వినాలి, వింటే ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా. అందుకని చెప్పి ఇప్పుడు వాటి గురించే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అయితే కార్తీక మాసం రాబోతుంది కదండి. కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనలు, అభిషేకాలు ఎంత విశేషంగా చేస్తారో కార్తీక పురాణం ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవనైనా చదవాలి, విననైనా వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకని, అసలు ఎందుకు వినాలి కార్తీక పురాణం, ఎందుకు చదవాలి? శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కార్తీక పురాణం అన్ని పురాణాల్లోకెల్లా కూడా చాలా ముఖ్యమైనటువంటి పురాణం. విశేషించి కొన్ని మాసాలకు మాత్రమే మనకి పురాణాలు పెట్టారు. అందులో 4 మాసాలకు మాత్రమే, మనకు మొత్తం 12 నెలలు ఉన్నాయి. 12 నెలల్లో కూడా 4 నెలలకి మాత్రమే పురాణాలు పెట్టారు. అందులో ఆషాఢ పురాణం, వైశాఖ పురాణం, మాఘ పురాణం, కార్తీక పురాణం. ఇంకా మిగతా వాటికి పురాణాలు ఉండవు. భాద్రపద పురాణం ఉండదు, శ్రావణ పురాణం ఉండదు. ఎందుకనండి ఈ 4 మాసాలకే? ఈ 4 మాసాలు కూడా విశేష ఆధ్యాత్మిక మాసాలు అని చెప్తారు. అందులో ప్రత్యేకంగా ఇంకా మిగతా మాసాల గురించి పరిచయం చేయాలేమో కానీ కార్తీక మాసం గురించి ఎవరికి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కార్తీకం అంటేనే ఒక ఆధ్యాత్మిక మాసం. ఎక్కడి వాళ్ళకు కూడా అది మనకు ఒక ఆధ్యాత్మిక చింతన ప్రత్యేకంగా ప్రారంభమైపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కార్తీక పురాణం అనేటటువంటిది అసలు కార్తీక మాసంలో ఏమేం చెయ్యాలి అనేటటువంటి వాటిని సవివరంగా సూచిస్తూ ఉన్నది. అందుకని కార్తీక పురాణం వింటే సమస్త పాపములు పోతాయి అని చెప్పని చెప్తూ ఉంటారు. కార్తీక పురాణం గురించి, కార్తీక మాస మాహాత్మ్యం గురించి విశేషంగా 2 పురాణాల్లో చెప్పి ఉన్నారు మనకి. పద్మపురాణంలో చెప్పారు, అలాగే స్కాంద పురాణంలో చెప్పారు. ఈ 2 పురాణాల్లో కూడా ఈ కార్తీక మాస మాహాత్మ్యం గురించి చాలా విశేషంగా మాట్లాడారు. మొదటి పురాణంలో, స్కాంద పురాణంలోనేమో వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు, మనందరికీ సీతాదేవి యొక్క తండ్రి, ఆయన జనక మహారాజు గారు, ఆయన రాజఋషి అంటారనమాట. అంటే రాజు, విశేషంగా ఋషిత్వం కూడా కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టే సీతమ్మవారు ఆయనకి జన్మించింది. కాబట్టి ఏంటంటే అటువంటి రాజఋషికి వశిష్ఠ మహర్షి ఈ కార్తీక మాసం యొక్క మహాత్యాన్ని పరిపూర్ణంగా వివరించారు. అది ఒక విధానంలో మనకి స్కాంద పురాణంలో కనపడుతుంది. ఇక పద్మ పురాణంలో సత్యభామాదేవికి శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. అక్కడ కూడా కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదు. నా కార్తీక సమో మాసః అని చెప్పాడు. నా విష్ణు పృథివీపతి నా కార్తీక సమో మాసః నా ద్వాదశ్యాః పరం వ్రతం అని చెప్పని నా మాతుః పరదైవతం అని చెప్పాడు. అర్థమేంటండి? ఇప్పుడు కార్తీక మాసానికి మించినటువంటి మాసము, దాంతో సమమైనటువంటి మాసము లేదు. ఆధ్యాత్మిక సాధనకి కానివ్వండి, ఏ చిన్న పని చేసినా కూడా స్నాన, దాన, జప, తప, హోమాలు, దానములు అన్నిట్లో కూడా చివరికి స్నానమునకు, రోజు మనం ఆచరించే స్నానానికి కూడా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసము సంవత్సరం మొత్తంలో కార్తీక మాసమే. చూడండి, మిగతా వాటిల్లో స్నానానికి ప్రాధాన్యతని చెప్పరు. విశేషంగా పౌర్ణములకు, అమావాస్యలకు, పర్వదినాలకి స్నానాలు ఉన్నాయి. కానీ ఇలా నెల రోజుల పాటు దీక్ష బట్టి స్నానం చేస్తే ఫలితం వస్తుందని చెప్పే ఏకైక మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో మిగతావి ఏమీ చేయలేకపోయినా కనీసం సూర్యోదయానికి ముందు లేవండి అయ్యా అని చెప్తున్నాడు. అందుకని లేచి కనీసం స్నానం చేస్తే చాలు, మాకేమీ తెలియదండి, లేదా మేము ఇవన్నీ చేయలేమండి, మాకు ఇవన్నీ మొదటి నుంచి అలవాటు లేదండి, రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికి కూడాను కార్తీక పురాణం ఏం చెప్తుందంటే కనీసం స్నానం ఆచరించండి అయ్యా, స్నానం వల్ల కూడా పాపములు పోతున్నాయి. కార్తీకేహం కరిష్యామి తవ స్నానం జనార్దన. ఇది తెల్లవారుజామున చేసేటటువంటి స్నానం, అంటే సూర్యుడి కంటే ముందర కనీసం 6 గంటల లోపగా మనం స్నానం చేస్తే ఇది చాలా విశేషమైనటువంటి ఫలం వస్తుందని చెప్పి అందరూ ఇది అందరూ ఆచరించాల్సిన విధానం. కార్తీక పురాణానికి లింగ, వర్ణ, వయో భేదములు చెప్పబడలే. అంటే ఇది స్త్రీలు చేయాలనో పురుషులు చేయాలనో చెప్పబడలేదు. ఈ వయసు వాళ్ళు చేయాలనో ఆ వయసు వాళ్ళు చేయాలనో చెప్పబడలేదు. అలాగే ఈ వర్ణం వాళ్ళు చేయాలనో ఆ వర్ణం వాళ్ళు చేయాలనో చెప్పలేదు. అందుకని లింగ,
వర్ణ వయోభేదములు లేనటువంటి సమిష్టి పురాణం కార్తీక పురాణం అన్నమాట. ఓకే. ఇది అందరూ ఆచరించాలి. స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ ఏ వయసు వారైనా కూడా ఆచరించవచ్చు. లేదా ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది మాది కాదు, ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అని అనుకుంటారు. కాదు కాదు, 16 సంవత్సరముల తర్వాత నుంచి 70 సంవత్సరముల వరకు, అంటే 70 అని కూడా కాదు, ఇక మరణానంతరం వరకు ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ఆచరించాలి. ఎందుకనండి 16 సంవత్సరాల నుంచే పైబడిన వాళ్ళు? 16 సంవత్సరములకు కానీ శరీరం యొక్క దారుఢ్యాన్ని పెద్దలు చెప్పబడలేదు. అప్పటి వరకు వాళ్ళని బాల్యప్రాయంగా చెప్తారు. ఇప్పుడు కూడా మనకి అలాగే చెప్తూ ఉంటారు. అందువల్ల చిన్నపిల్లలు ఏదో లేవడం అని, స్నానం చేయడం అనేటటువంటి విషయంలో అది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రద్ధాభక్తుల మీద ఆధారపడి ఉంది. కానీ ఇంకా వాళ్ళు కూడా భాగస్వామ్యం అయితే మంచిదే, చాలా విశేషమైనటువంటి ఫలితాలు వాళ్ళకు కూడా లభిస్తాయి. అందుకనే ఇప్పుడు మనకి రాను రాను పురాణంలో అసలు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మరింత గొప్పగా వివరించారు మహర్షి కూడా. అసలు ఒక్కొక్క విషయాన్ని వింటూ ఉంటే వశిష్ఠ జనక సంవాదం, అలాగే తత్వనిష్ఠుడి యొక్క చరిత్ర, ఇట్లా ఒక్కొక్కటి ఎన్నో సోమవార ఫలితాలు ఉన్నాయి. అసలు దీపదానం యొక్క మహత్యం ఉంది. అసలు దీపం వెలిగించడం దేనికి అనే విషయాలు ఉన్నాయి. స్నానం ఎందుకు చేయాలి, స్నానం వల్లనే వచ్చే ఫలితం ఏమిటి, ఇత్యాది ఎన్నో విషయాలు కార్తీక పురాణంలో నిమిడీకృతమై ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక పురాణాన్ని తప్పకుండా శ్రవణం చేసి అద్భుతమైనటువంటి ఫలితాల్ని, మనం ఏమీ చేయలేకపోయినా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా కనీసం స్నానం చేసి కాసేపు మనకి ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున ఉంటూ ఉన్నటువంటి ఈ పురాణాన్ని మీరు చక్కగా ఒక 20 నిమిషాల సేపు కనీసం విన్నా కూడా పాపములు పోతాయి. కార్తీక పురాణ శ్రవణం అనేటటువంటిది అత్యంత గొప్పదైనటువంటి విషయం. అందుకని కనీసం మనం ఏమీ చేయలేకపోయినా ఒక దీపం వెలిగించడం, ఆ తర్వాత కూర్చొని చక్కగా పురాణం వినడం. పొద్దున్నే వినాలంటారా? పొద్దున్నే వినడం. అవకాశం లేని వారు 4 పూట్లలో ఎప్పుడైనా వినవచ్చు. కానీ ఇది పొద్దున్నే వింటే ఆ ఆధ్యాత్మిక అనుభూతి మరి వేరుగా ఉంటుంది. మళ్ళీ రాత్రికి వచ్చాక వేరుగా ఉంటుంది, ఆఫీసుల నుంచి వచ్చాక వినడం. అందువల్ల ఇది ప్రాతకాలంలో వింటే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని ఉన్నది. ఎందుకంటే అసలు ఆ రోజు ఏం ఆచరించాలో మనకు తెలుస్తుంటుంది కాబట్టి. సాయంత్రం వినడం వల్ల ఓహో అని మనకు తెలుస్తుంది, కానీ పాటించలేం, చేయడానికి ఉండదు. అందుకని ఇది పొద్దున్నే మీ స్నానము, అలాగే దీపారాధన పూర్తవంగానే గనక మీరు ఈ పురాణాన్ని ఒక 20 నిమిషాల సేపు, మనకి ఒక్కొక్క అధ్యాయము 20-25 నిమిషాలు మనకి పడుతున్నది కాబట్టి ఆ 25 నిమిషాలు చక్కగా శ్రవణం చేస్తే మీకు ఆ రోజు ఏం చేయాలి అనేటటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. ఆ రోజుకి ఏం చెప్పారో దాన్ని చక్కగా ఆచరించి ఈ కార్తీక వ్రతం అనేటటువంటి దాన్ని అందరూ చక్కగా సఫలీకృతం చేసుకోవాలి. కార్తీక మాసం లాంటి మాసం దొరకడమే చాలా కష్టం అని చెప్తున్నాడు పురాణంలో. ఎందుకంటే కార్తీకం అంత గొప్పదైనటువంటి మాసం. మాసాల్లోకెల్లా కూడా ఇది 2వ మాసంగా చెప్తాడు. అంటే అశ్విని నక్షత్రంతో మొదలు పెట్టుకుంటే, మనం నక్షత్రాలు చెప్పమంటే మనం అశ్విని, భరణి, కృత్తిక అని మొదలు పెడతాం. అందువల్ల అశ్విని నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది ఆశ్వయుజ మాసం, కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది కార్తీక మాసం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ కార్తీక మాసం గనక 2వ మాసం, అశ్విని భరణి అమావాస్యకి వస్తుంది, కృత్తిక మళ్ళీ పౌర్ణమికి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఆయా నక్షత్ర సంచారం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనల్ని చాంద్రమానం అని చెప్పారు. మనది మనం ఆచరించేది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ పాడ్యమి అమావాస్య వెళ్ళిన తెల్లవారి నుంచి మనం కార్తీక మాసాన్ని ప్రారంభం చేసుకుంటాం. చాలామంది ఉత్తరాది విషయాదుల్లో ఇది కార్తీక మాసాన్ని తులా సంక్రమణం అంటారు. తులారాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి వాళ్ళకి కార్తీక మాసం. అంటే ఏ సమయంలో వస్తుండొచ్చు సుమారుగా? మనకి చూడండి, సంక్రమణం ఎప్పుడు 15-16 తేదీల్లో ఉంటుంది. ఇది మనకి బాగా తెలుసు కదా. మనకి జనవరిలో కూడా 15-16 తారీఖుల్లో సంక్రమణం ఉంటుంది. ప్రతి నెల కూడా సుమారుగా అదే సమయాల్లో ఉంటుంది. కాబట్టి ఈ తులా సంక్రమణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు. దాన్ని సౌరమానం అంటారు. మనం ఆచరించేది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడు ఎలా నడిస్తే అలా నడవడాన్ని చాంద్రమానం అంటాం. కాబట్టి ఈ విధంగా మనం కార్తీక మాసం గురించి తెలుసుకోవడానికి కార్తీక పురాణం లాంటి పురాణం మళ్ళీ లేదు కాబట్టి అందరూ ఈ పురాణ శ్రవణం చేస్తే సమస్త పాపములు పోతాయి. మళ్ళీ ఒక రాజర్షి అడిగారు, కార్తీక పురాణ శ్రవణం వల్ల
ఏదైనా ఫలితం చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన వెంటనే నవ్వారట. ఎందుకండి నవ్వుతున్నారని అడిగారట. అప్పుడు ఆయన చెప్పారట, అసలు ఒక పురాణం వల్ల ఈ పాపం పోతుందనో ఈ ఫలితం కలుగుతుందనో చెబితే దీన్ని అవమానించినట్టు. అన్ని కోరికలు నెరవేరుతాయి, అన్ని పాపములు పోతాయి. అందుకని మనం ఏదో ఒకదాన్ని చెప్తే మిగతా దాన్ని అవమానించినట్టు. అందుకని ఈ కోరిక తీరుతుంది అని చెప్పడం తప్పు, ఈ పాపం పోతుంది అని చెప్పడం తప్పు. అన్ని పాపాలు పోతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. అందువల్ల కార్తీక పురాణం అందరికీ శ్రవణదాయకమైనటువంటిది. ప్రతిరోజు ఖచ్చితంగా వినవలసినటువంటిది. 20 నిమిషాల పాటు వీలు చేసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి 4 కాలాలు ఉన్నాయి. 4 కాలాల్లో కనీసం ఏదో ఒక కాలంలో విన్నా భగవంతుడు ఆ ఫలితాన్ని అందరికీ ఇవ్వాలి మన మాధ్యమం ద్వారా. అయితే మనకు కార్తీక మాసంలో విశేషంగా నెలంతా ఆచరించలేమనుకునే వాళ్ళు ముఖ్యంగా సోమవారాలు అయితే ఆచరించాల్సిందే ఖచ్చితంగా అని ఒక నియమం పెట్టుకుంటారు. లేదు నెలంతా ఆచరించినా సోమవారం మాత్రం ఇంకా ప్రత్యేకంగా ఆరాధించాలి అనుకుంటారు. మరి ఈసారి నాకు తెలిసి 4 సోమవారాలు వచ్చినట్టున్నాయండి. ఈ 4 సోమవారాలు కూడా మనం ఏ రకంగా స్వామివారిని ఆరాధించవచ్చో వివరించండి. తప్పకుండా. శివాయ గురవే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కార్తీక సోమవారాలు శివకేశవులిద్దరికీ కూడా అభేదంగా చాలా గొప్ప ఫలితాలని అనుగ్రహించేటటువంటి రోజు కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారానికి మనకి కార్తీక పురాణంలో అలాగే శివమహాపురాణంలో వాటి గురించి చాలా విశేషంగా చెప్పారు. అందులో మనకి 3 విధాలు చేయమని కార్తీక సోమవార వ్రతం గురించి చెప్పారు. అందులో ఒకటి అభోజనం అని చెప్పారు. అంటే అభోజనం అంటే సోమవారం నాడు భోజనం లేకుండా ఉండగలగడం కంప్లీట్గా. సోమవారం నాడు ప్రాతకాలంలో ఉషకాలంలో లేవంగానే కార్తీక మాస స్నానం చేయడం, ముందరగా తల స్నానం చేయడం, ఆ తర్వాత నిత్య అనుష్ఠానం ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోవడం. కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయడం, ఆ తర్వాత ఏదైనా శివస్తోత్రాలు చదువుకోవడం, నిత్య దైనందినమైనటువంటి జీవనంలోకి ప్రవేశించడం. తర్వాత మధ్యాహ్నం కూడా ఆయా సంబంధమైనటువంటి కాలంలోనే ఏదైనా అల్పాహారం కానీ ఏదైనా తీసుకోవడం. రాత్రికి తులసి తీర్థం తీసుకొని ఉండమని శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే శివారాధన చేసినటువంటి, అంటే శివుడికి అభిషేకం చేసిన తీర్థం మాత్రమే సేవించి వీలైనంత వరకు గనక ఉన్నట్లయితే వ్రతాన్ని పరిపూర్ణంగా సాఫల్యం చేసినట్టు. ఇది 1వ పద్ధతి. అంటే మనం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆ ద్రవ్యాలు తీసుకోవచ్చు. ఓకే. అట్లాగే పంచామృతం అంటాం. ఆ పంచామృతం తీసుకొని అలాగే ఉండిపోవడం. ఇక 2వ పద్ధతిని నక్తం అంటారు. చాలామంది 90 మంది ఇదే ఆచరిస్తారు. నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం నక్షత్రాలు దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేసుకొని రాత్రికి ఏదో ఒక ఆహారం తీసుకోవడాన్ని నక్తవ్రతం అంటారనమాట. ఇక 3వ పద్ధతి ఏమిటి అంటే ఉదయం పూట ఆహారాన్ని సేవించి, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం తీసుకోకపోవడం, 12 గంటలకి డైరెక్ట్గా భోజనం చేయడం, భోజనం అయిపోయిన తర్వాత స్నానం చేసి సాయంకాలం శివారాధన చేయడం. భోజనం అయిపోయి ఉద్యోగ ధర్మం కోసం భోజనం చేసి 12 గంటలకి ఈ ఏవైతే టీలు కాఫీలు నిత్యకృత్యంలో ఉన్నాయో వాటిని మనం వదిలిపెట్టి ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకొని దాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తాం. ఏకభుక్తం చేయడం అంటే మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే ఆహారం స్వీకరించి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళడమా, ఇంట్లోనే శివారాధన చేయడమా, ఏదో ఒకటి సోమవారం నాడు తప్పకుండా ఆచరించి ఆ శివుడి యొక్క తీర్థం తీసుకొని రాత్రి అంతా ఉపవాసం ఉండడాన్ని ఏకభుక్తం అనే పేరుతో పిలుస్తారు. ఏకభుక్తం చేయడం లేదా నక్తవ్రతం చేయడం. నక్తవ్రతం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా రాత్రికి నక్షత్ర దర్శనం కాగానే శివుడికి దర్శనం చేసుకొని అన్నం తినేయడం, అది నక్తవ్రతం. అభోజనం అంటే అసలు పూర్తిగా సోమవారం అంతా తినకుండా మంగళవారం పొద్దున్నే తినడం, పాలు పండ్లు తీసుకొని. ఈ 3 రకాలు మనకి కార్తీక పురాణం చెప్పింది. కాబట్టి ఎవరికి శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆయా పనులు కార్తీక సోమవారం చేయవచ్చు ఉపవాసంలో. ఇక 2వది ఏం చెప్పాడంటే ఇక్కడ దీపారాధన చేయడం. దీపారాధన ప్రాముఖ్యతని కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పాడు. దీనికి ఒక అద్భుతమైన కథని కూడా చెప్పాడు. ఒక
సద్బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు, సదాచార సంపన్నుడు ఆయన. హ్మ్. చక్కటి జీవనం చేస్తున్నాడు. ఆయన భార్య చాలా సౌందర్యవతి. హ్మ్. అయితే ఒకానొక మహారాజు గారు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆయన ఒకనాడు ఎప్పటికీ నాకు సంతానం కలగట్లేదు, సంతానం కలగడం కోసం ఏదైనా ఒక తపస్సు చేస్తాను అని చెప్పని కూర్చున్నట్టు ఆయన. హా. కూర్చుంటే పిప్పలాదుడు అనే మహర్షి వచ్చి, నాయనా నువ్వు సంతానం కలగడానికి నువ్వేమీ తపస్సు చేయవలసిన పని లేదు. హ్మ్. నువ్వు కార్తీక మాసం గనక సోమవార వ్రతం చేస్తే, కార్తీక మాసం అంతా నియమం చేసినా పర్వాలేదు, కార్తీక సోమవారాలు మాత్రమే వ్రతం చేసినా పర్వాలేదు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళారు. అప్పుడు చెప్పినటువంటి రోజు సోమవారం కాబట్టి ఆయన ఆ రోజు నుంచే వ్రతం ప్రారంభం చేస్తున్నానని కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించారు ఆ రాజుగారు. ఓకే. ఆయనకు ఓ చక్కటి సంతానం కలిగి, హ్మ్. ఆ సంతానం కలిగింది. అతనికి ఓ చక్కటి శత్రుజిత్తు అనేటటువంటి నామకరణం చేసుకొని హ్మ్. చక్కగా అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. అతడు యవ్వనంలోకి రాగానే మంచి రూపవంతుడు, విశేషంగా సోమవారం నుంచి వ్రతం ప్రారంభించి కన్నాడు గనక ఆయన మరింత తేజోవంతుడు, చంద్రుడి వంటి రూపం కలిగినటువంటి వాడు, హ్మ్. దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు, చక్కటి రూపవంతుడు అని తయారైనాడు. హా. కొంత వయస్సు వచ్చినటువంటి తర్వాత సహజంగా వేశ్యాలోలుడైనాడు. అలాగే అనేకమైనటువంటి దుష్ప్రవర్తనలన్నీ కూడా చేయడం ప్రారంభం చేశాడు. హ్మ్. పరాంగణలోలుడైనాడు, ఏ స్త్రీని చూసినా కామంతో మోహిస్తున్నాడు. హ్మ్. ఇలా జరుగుతూ ఉన్నది. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఒకనాడు దేవాలయానికి వస్తే, ఆ దేవాలయంలో ఆ స్త్రీని చూసి, ఆ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడి భార్యని చూసి ఈ యొక్క రాజుగారి కొడుకు శత్రుజిత్తు మోహించాడు. హా. మోహిస్తే ఆ శత్రుజిత్తు యొక్క రూప లావణ్యములను చూసి హ్మ్. ఆ స్త్రీ కూడా ఈయన్ని మోహించి వీళ్ళిద్దరూ కూడా ఆ భర్తకి తెలియకుండా వీళ్ళు కొంత అనురాగాన్ని కొనసాగించాలి అని సంకల్పం చేశారు. అది దేవాలయం కాబట్టి ఆ రోజు వాళ్ళకి వీలు కాలేదు. మనం ఎక్కడైనా కలుద్దాము అనుకున్నారు. పూర్వకాలంలో ఒక పాడుబడినటువంటి యొక్క ప్రదేశాల్లో కలవడం ఒక ఆనవాయితీగా ఉండేది. హ్మ్. సరే, ఇప్పుడంటే మనం పార్కులన్నీ కట్టించిస్తాం కలవడానికి, అది వేరు. ఇదివరకట్లో ఏదైనా పాడుబడ్డ ప్రదేశాల్లో కలిసేటటువంటి వారు. వీళ్ళు ఒకానొక రోజున మనం కలుసుకోవాలి అని చెప్పని నిర్ణయించుకొని, హ్మ్. ఇక భర్త పూర్తిగా పూజాధికములలో ఉన్నప్పుడు భార్య బయలుదేరి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ. అట్నుంచి శత్రుజిత్తు వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు. ఇదివరకు లైట్లు సౌకర్యములన్నీ ఇప్పటికి కూడా మనకి పాత శిథిల దేవాలయాల్లో ఉండవు. విద్యుత్ కాంతులు ఉండవు. అందుకని అతడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డ ముక్కని తీసుకుని వచ్చి కొద్దిగా ఆముదం పోసి ఆముదంతో చిన్న దీపాన్ని వెలిగించారు వాళ్ళిద్దరూ కలిసి. హా. ఇతడికి అనుమానం వచ్చింది ఈ సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి. ఆ. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, అసలు ఏం జరుగుతోందని ఈయనకి వీళ్ళిద్దరి మీద అనుమానం వచ్చి అతను ఒక కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరు కనుక దొరికారంటే మాత్రం వీళ్ళని హత్య చేయడమే నా లక్ష్యం తప్ప వేరే ఏమీ లేదు అని ఆ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకు ఊరంతా వెతికాడు, ఆయనకి ఎక్కడా దొరకలేదు. వీళ్ళు ఎక్కడా పాడుబడ్డ వ్యవస్థలో ఉన్నారు. ఎప్పుడైతే బాగా రాత్రి అంటే నిశిరాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, ఈవిడ సాయంత్రం అనంగా వచ్చింది. ఈయన తిరుగుతున్నాడు. అన్నీ చూసుకొని అక్కడికి వచ్చేసరికి బాగా అర్ధరాత్రి అయిపోయింది. హా. అర్ధరాత్రి అయిపోవడం వల్ల వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు అప్పటికే ఆ దీపం ఏర్పాట్లు చేస్తున్నారు, దీపం వెలిగించారు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉన్నారు అటు ఇటును. అది చూసినటువంటి ఆ బ్రాహ్మడికి వెంటనే ఆగ్రహం ఆగక ఆ కత్తి తీసుకొని ఆ శత్రుజిత్తుని అట్లాగే భార్యని ఇద్దరిని సంహరించాడు. వాళ్ళిద్దరి తలకాయని నరికివేశాడు. ఆ. ఇంకా ఇంత భార్య వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ఏం చేయగలను? సదాచార సంపన్నుడైనటువంటి వాడికి భార్య లేకపోతే కర్మాచరణ లేదు కాబట్టి ఆ కత్తితో అతను కూడా పొడుచుకొని అక్కడే మరణించారు ముగ్గురు. హ్మ్. మరణిస్తే యమభటులు వచ్చారు, శివభటులు వచ్చారు, ఇద్దరు వచ్చారట. ఆ. వస్తే ఈ ఎవరైతే ఈ శత్రుజిత్తు ఈ బ్రాహ్మడి భార్యనేమో శివదూతలు తీసుకుపోతున్నారు, హ్మ్. ఈ బ్రాహ్మణ్ణేమో యమదూతలు తీసుకుపోతున్నారు, వాడిని లాక్కెళ్తున్నారు. ఇదెక్కడి వ్యవస్థ? నేనేమో ఇంత సదాచారంతో ఉన్నవాడిని, నేను ఇందాక కూడా శివారాధన చేసి వచ్చాను నేను, మరి నన్నేమో మీరు తీసుకుపోతున్నారేమిటి? అసలు వాళ్ళు జీవనం అంతా భ్రష్టత్వం వాడిది, వాడినేమో శివభటులు తీసుకుపోవడం ఏమిటన్నట్ట. హ్మ్. వాడు ఎన్ని పాపాలు చేయనివ్వండి కాక కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రాత్రి వేళలో శివాలయానికి వచ్చి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆముదము గుడ్డ మొక్క ఏదో తీసుకొని, అంటే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా
వాళ్ళిద్దరూ కావాలనో లేదా వెలుగు కోసమో ఆ దీపాన్ని వెలిగించారు శివలింగం ఎదురుకుండా. నువ్వు వాళ్ళని కార్తీక పౌర్ణమి, సోమవారం, శివరాత్రి ఆ రోజు రాత్రి నువ్వు వాళ్ళని సంహరించావు. అందుకని నీ ఖాతాలో పాపం వేశారు. శివ సన్నిధ్యంలో వాళ్ళిద్దరూ దేహాన్ని విడిచిపెట్టి చక్కటి దీపారాధన చేసినందుకు గాను వాళ్ళకి శివారాధన ఫలం వేశారట వాళ్ళిద్దరికి. అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు తెలిసి చేయండి, తెలియకుండా చేయండి. మన ప్రయత్నం ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి. కొంతమంది చూడండి, నలుగురిలో ఆనందం కోసం అంటే మా ఇంటి పక్క ఆవిడ వెళ్తుంది, దీపం పెట్టడం మాకు అలవాటండి అంటుంది. వాళ్ళకి చెయ్యాలని మనస్సులో ఉన్నటువంటి విధానం కాదు, అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా వెళ్తే అయిపోతుందని. అలా వెళ్ళండి కాక, లేదు మనస్ఫూర్తిగా మీ అంతటి మీరే మహా ఆనందంతో శివాలయానికి బయలుదేరండి కాక, లేదు అక్కడ దాకా వెళ్ళలేమండి అని బయట కూర్చొని తులసి కోట దగ్గర దీపం పెట్టండి కాక, ఏ చిన్న పని మీరు కార్తీక సోమవారం నాడు చేసినా, ఏ చిన్న దీపం వెలిగించినా ఆ దీపారాధన ఫలం మిమ్మల్ని అనంతమైనటువంటి పుణ్యములకు తీసుకొని వెళుతుంది. మీరు చేసినటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది అని చెప్పారు. అందుకని ఏంటంటే ఇది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథ. కాబట్టి ఇది ఎట్లా అయితే చెప్తూ ఉన్నదో, ఆ రోజు మనం ప్రయత్నపూర్వకంగా మనందరం దీపారాధన చేస్తే ఇంకా ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడు అనేది మనం మాటల్లో వివరించలేం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. కాబట్టి అందువల్ల మనం ఏదో విపరీతంగా చేశాము కాబట్టి మేము కార్తీక సోమవారం దీపం వెలిగించక్కర్లేదు అని అహంకారానికి పోకుండా, గతంలో మేము చాలా పుణ్యాలు చేశాం అనే మాటలు మాట్లాడకుండా మౌనంగా శివుడి దగ్గర కూర్చొని ఒక చక్కటి దీపం వెలిగించి ధ్యానం చేయండి. ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సహకరించండి. వాళ్ళని పాడు చేసే ప్రయత్నం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటి, మీరేం చేయడం, ఈ ఉపవాసాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి అని మనం పరుషంగా కనుక మాట్లాడినట్లయితే మనం మళ్ళీ బ్రాహ్మణులాగా ఎంత ఆచారం పాటించినా, ఎంత వ్యవస్థ చేసినా, ఈరోజు మాట్లాడిన ఈ పాపం వల్ల మనం మళ్ళీ యమదూతల దగ్గరికి వెళ్ళిపోతాము అని బాగా గుర్తుపెట్టుకొని ఆచరించేటటువంటి వాళ్ళకి చక్కగా సహకరించి, మీరు ఒక అరటిపండు తినండి, పొద్దున్నుంచి ఏమీ తినలేదని వాళ్ళకి సహకరించడం, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సంభారాలు ఏర్పాటు చేయడం, దీని ద్వారా కూడా ఫలితం వస్తుందన్న. అందుకనే శివాలయాలకు వెళ్ళమనడానికి కారణం ఏంటంటే, మనం దీపం పెట్టినా పెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి దీపాలన్నిటిని దర్శనం చేస్తాం మనం. కనీసం మనం కళ్ళతో ఆ దీపాలని అట్లా చూసినా కూడా ఆ రోజు మన ఖాతాలో పుణ్యం వేస్తారు. అందుకని కార్తీక సోమవారం శివాలయ సందర్శనం అత్యంత ముఖ్యమైనటువంటిది. చక్కగా దీప దానములు కూడా చేయవచ్చు. ఇంకా పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు. 4 స్తోత్రములు చదువుకోవచ్చు. ఖర్చు లేనటువంటి పని. ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారండి? మాకు ఓపిక లేదు అంటే ఒక చిన్న పుస్తకం తీసుకొని వెళ్ళి ఆ లింగాష్టములు లాంటివి చక్కగా చదువుకోవచ్చు అక్కడ కూర్చొని. అందుకని మీరు ఏ చిన్న పని చేయండి కార్తీక సోమవారం, అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందుకని పురాణాల్లో ఇంకా చాలా వివరంగా చెప్పారు. మనకి ఏది వీలైతే అది మనం చేయగలుగుతాం మహాకలియుగంలో. కాబట్టి కనీసం స్నానం చేయండి, దీపారాధన చేయండి, స్తోత్రములు చేయండి, అవకాశం ఉన్న వాళ్ళు శివ ఆరాధనని చేయండి, మిగిలిన వాళ్ళ దీపాలు వెలిగించండి, దీపదానములు చేయండి, అలాగే వస్త్రదానములు చేయండి. ఈ కార్తీక సోమవారాల్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మనకు ఈ అక్టోబర్ 18వ తారీఖున గురుగ్రహం యొక్క మార్పు జరగబోతోందని చెప్పి అంటున్నారు. ఇది వాస్తవమా? మరి ఇలా గ్రహాల మార్పులు ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని రాశుల వారికి బాగుంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకుంటే ఉత్తమం అని చెప్తూ ఉంటారు. మరి అలా చేసుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా? వివరించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురవే నమః. గురుగ్రహం యొక్క మార్పు మనకి అతిచారం అనేటటువంటి విభాగంలో మారుతూ ఉన్నదన్నమాట. న్యాయానికి ఇది సహజంగా జరగవలసిన మార్పు కాదు. దీన్ని అతిచారము అంటారు అన్నమాట. అతిచారం అంటే రావలసినటువంటి టైం కంటే ముందరగానే రావడం అని అర్థం అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత సరైనటువంటి స్థితిలో వస్తుంది. అంటే 2 సార్లు జరుగుతుంది. దీన్ని అతిచారం అనే పేరుతో పిలుస్తారు. అసలు ఇది మామూలుగా అయితే ఎప్పుడు జరగాల్సిన విధానం అండి? ఇదంతా మనకి సుమారుగా మే ఆ సమయంలో మనకి జరగాల్సినటువంటిది ఇప్పుడు ముందరగానే జరుగుతున్నది అనమాట. దీన్ని అతిచారం అంటారు. సహజంగా జరగవలసిన గ్రహచారం కంటే దీన్ని అతిచారం అంటారు అనమాట. ఈ అతిచారం రేపు 18వ తారీఖు ప్రారంభమయ్యి
సుమారుగా డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుడు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. మ్మ్. కర్కాటక రాశి గురుడికి ఉచ్చక్షేత్రం, ఆయనకి ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. హా. ఇది చాలా మంచి శుభసూచకమైనటువంటి విషయం, మ్మ్. విశేషించి కొన్ని రాశుల వారికి. ఓకే. ఆ కొన్ని రాశుల్లో మొట్టమొదటిది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి ఎంతో కాలం నుంచి ఆర్థికపరమైనటువంటి కష్టముల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెల రోజులు ఏదైతే ఉందో ఆ నెల రోజుల్లో కూడా ఏదో ఒక మార్పు కనపడడం, మ్మ్. ఏదైతే ఆర్థిక సమస్యలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నారో వాటికి ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారం దొరకడం ఈ నెల రోజుల్లో జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో చక్కటి మార్పు ఏర్పడుతుంది మిథున రాశి వారికి. ఇది 2వ స్థానంలో ఉండడం వల్ల ధన వాక్ కుటుంబ స్థానములకు ఇది చాలా ప్రతీకమైనటువంటిది. అందులో గురుడు ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల మ్మ్. ఆకస్మికంగా ధనం రావడం, అనుకోనటువంటి శుభకార్యాలు ఇంట్లో చేయవలసి రావడం, ఆ. ఇటువంటివన్నీ కూడా మిథున రాశి వారికి జరగబోతున్నాయి. ఓకే. తర్వాత 5 రాశులు అని చెప్పుకున్నాం. అందులో 2వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి 11వ స్థానంలో గురుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. మ్మ్. ఇది చాలా మంచి క్షేత్రం. 11లో ఉండడం అంటే చాలా లాభస్థానం. ఓకే. ఎవరైతే లాభం అంటే మనకి వ్యాపారానికి సంబంధించినటువంటిది, ఫైనాన్స్. అలాగే వివాహాలకి సంబంధించినటువంటిది, అలాగే మనకి ఆర్థికంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడా మ్మ్. వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని మనం చెప్పవచ్చు. ఓకే. కన్యా రాశి వారికి 11వ స్థానంలో దేవగురువు రావడం అనేటటువంటిది మ్మ్. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతోంది. ఏదైనా ఒక నూతనంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలన్నా, అంటే విలాసవంతమైనటువంటి ఏ రకమైన వస్తువులు కొనాలన్నా, మ్మ్. ఉదాహరణకి కార్లు, అలాగే ఇంటికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేస్తున్నా, వీటన్నిటికీ కూడా ఏదైనా ఒక స్థలము వాటి మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక మంచి సమయం. ప్రాపర్టీస్కి సంబంధించి ఇది ఒక మంచి మ్మ్. కాలం అని చెప్పవచ్చు. ఓకే. ఇక మరోసారి తర్వాత 3వ రాశి మనకి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఇది 9వ క్షేత్రంలో ఉచ్చ స్థానంలోకి బృహస్పతి రావడం. వృశ్చిక రాశి వారు కూడా కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, అలాగే ఏది మొదలుపెట్టినా కూడా కొద్దిగా వ్యతిరేకత రావడం, అలాగే కొన్ని గొడవలు, వీటన్నిటిలోనూ కూడా నిండి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగడం, ఆకస్మిక ధనయోగం కలగడం, ఓకే. అలాగే చక్కనైనటువంటి లాభం కలగడం, మ్మ్. వాళ్ళకు కూడా ఉద్యోగాదుల్లో మంచి మార్పులు రావడం, మ్మ్. ఎవరైతే ప్రమోషన్లు కోరుకుంటున్నారో వాళ్ళకి ప్రమోషన్లు రావడం, స్థానం బదిలీలు కోరుకుంటున్నటువంటి వాళ్ళకి మంచి చోట్ల అవి రావడం అనేటటువంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కలగబోతున్నాయి. మీరు ఈ సమయంలో మొదలుపెట్టేటటువంటి జీవిత సంబంధమైన ఏ పనైనా సరే మీకు అది భవిష్యత్తులో కూడా గుర్తుండిపోయేటట్టుగా ఒక మంచి కాలం అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే. జీవితానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇప్పుడు మీరు పెట్టుకుంటే అది మీకు అన్ని వేళలా కలిసి వచ్చేటటువంటి విధంగా మీకు నడుస్తుంది. దాదాపు ఒక 40 నుంచి 45 రోజులు ఉంది 45 ఈ రోజులు ఉంది. మార్పు. కాబట్టి ఇది మంచి ఫలితాన్ని వృశ్చిక రాశి వారికి కూడా ఇస్తుంది. ఓకే. ఇంకొక రాశి అండి. ఇక తర్వాత మకర రాశి వారికి ఇది చాలా మంచి యోగం. మ్మ్. మకర రాశి వారికి ఇది 7వ స్థానం అవుతుంది. ఆ. దానివలన ఎవరైతే వివాహాలు కావలసి ఉన్నారో ఇంతకాలం నుంచి, మకర రాశి జాతకులకి ఎవరికైతే వివాహం కావాలో వాళ్ళందరికీ వివాహములు త్వరగా పూర్తవడం, మ్మ్. అలాగే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, హా. అంటే 2-3గా ఉన్నటువంటి పార్ట్నర్లు, వాళ్ళల్లో వ్యాపారస్తులుగా ఉన్నప్పుడు వీళ్ళదే పై చేయిగా ఉండడం, లేదా వీళ్ళు చెప్పినటువంటి మాట బాగా నడవడం, మ్మ్. ఇటువంటివన్నీ మార్పులన్నీ కూడా మకర రాశి వారు బాగా చూస్తారు. ఓకే. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, మ్మ్. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మ్మ్. అంతేకాకుండా వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూస్తారు. మ్మ్. ఇది మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం. అలాగే ఒక రకంగా ఎవరికి వీళ్ళందరికీ అన్నిట్లోనూ బానే ఉంది. బాగా ఉంది, మ్మ్. ఎవరికి వివాహం కావాలో వారికి ఇంకా త్వరగా అయ్యేటటువంటి కాలం. ఆహాహా. అన్ని విధాలా మకర రాశి వారికి చాలా బాగుంది. మ్మ్. ఇక 5వ రాశి మీనరాశి వారు. ఆ. మీనరాశి వారికి ఇది 5వ స్థానం అవుతున్నది. 5వ స్థానం అవడం వల్ల వారు ఉద్యోగాదుల్లో, సంతాన విషయంలో, అలాగే వాళ్ళు ఏదైనా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి చోట్ల, మ్మ్. అటువంటి చోట్ల వీళ్ళు తెలివిగా వ్యవహరించగలిగే స్థితిని పొందుతారు. సహజంగా ఏలినాటి శనిలో ఉండి సహజంగా గురుబలం ఇప్పటిదాకా లేదు.
మీనరాశి వారికి. ఆ, వారు ఏలినాటి శనిలో ఉన్నారు, అనేక కష్టములను అనుభవిస్తున్నారు. ఉమ్, కానీ ఇప్పుడు మాత్రం మీనరాశి వారికి ఒక మంచి యోగం ఈ 45 రోజుల పాటు. ఓకే. ఇందులో ఏదైనా మీరు పెట్టవలసినటువంటి పెట్టుబడులు ఉంటే పెట్టండి. అంటే ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఎటువంటివంటే మీకు ఏదైనా ఇప్పుడు జీవితానికి సంబంధించిన లాభదాయకాలు కొన్ని ఉంటాయి. ఆ, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. అవును. అటువంటి వాటికి ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఇది యోగ్యమైనటువంటి కాలం. ఉహుం, ఇలా రెండవది పిల్లల గురించి అని మనం పెట్టుబడి పెడతాం. అవును. తల్లిదండ్రులు పిల్లల కోసమని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ, అటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఉహుం, ఇక మూడవది ఉద్యోగాదుల్లో అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానికి ఇది చాలా మంచి కాలం. ఉమ్, ఎవరికైతే ఇంతకాలం సంతానం లేదో వాళ్ళు ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా, పూజలు కానివ్వండి, ప్రయత్నములు కానివ్వండి, అన్నీ ఫలించేటటువంటి కాలం. ఓకే. సంతానపరమైనటువంటి ఆనందాన్ని పొందే కాలం, ఉద్యోగాల్లో అభివృద్ధిని చూసే కాలం, ఉమ్, ఏలినాటి శని ప్రభావం తగ్గి కొన్ని పనులు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కాలం. ఉమ్, ఇప్పటివరకు ఏలినాటి శని ప్రభావం ఉండి గురుబలం లేకపోతే ఆ, చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఓకే. ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే శరీరానికి సరైనటువంటి స్థితి లేకపోవడం, ఎప్పుడు మగతగా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, ఇవన్నీ కూడా మారి మంచి యాక్టివ్ అవ్వడం, కొన్ని పనులు ఇది నేనే పూర్తి చేశానా అనే స్థితి కలగడం, ఇవన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతాయి. ఉహుం, విశేషించి 5 రాశుల వారు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? మిగతా వాళ్ళు మధ్యమ రాశుల వాళ్ళు ఎవరు అంటే ఉమ్, మేషరాశి వాళ్ళకి మధ్యమ ఫలితం చెప్పబడింది. ఓకే. అలాగే మనకి తులారాశి వారికి కూడా 10వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఉమ్, మధ్యమ ఫలితాన్ని సూచిస్తున్నది. అలాగే మనకి కర్కాటక రాశి, మన కుంభరాశి వారికి కూడా కర్కాటకం 6వ రాశి అవుతుంది, వారికి కూడా మధ్యమ ఫలితాన్ని చెప్పబడింది. ఇక మనకి తర్వాత ఉన్నటువంటి మిగిలిన 3 రాశులు ఏవైతే ఉన్నాయో అంటే వృషభం వారు, సింహం వారు, ఉమ్, ఆ తర్వాత ధనుస్సు రాశి వారు 8వ స్థానంలోకి వచ్చారు వారికి. ఓకే. అందువల్ల ధనుస్సు వారికి, వీళ్ళ నలుగురికి కూడాను కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. సింహరాశి వారికి కొద్దిగా అధిక వ్యయం సూచిస్తున్నది. ఉహుం, అనుకోనటువంటి ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, ఆ, 8వ స్థానంలో శని సంచారం ఉండడం, వ్యయంలో గురుడు పడ్డం అనేటువంటిది మనకి ఇబ్బందికరమైన వాతావరణం. ఓకే. ఓకే. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి కాలం. ఉమ్, అలాగే ధనుస్సు రాశి వారికి కూడా 8వ స్థానంలోకి వస్తుంది. ఉమ్, ఏదైతే ఇప్పటిదాకా బాగా నడిచిందో అవన్నీ కూడా ఒక్కసారిగా రివర్స్ అయిపోవడం, ఉమ్, ఉమ్, మనతో నిన్నటిదాకా బాగున్న వాళ్ళు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ ధనుస్సు రాశి వారికి కనబడుతున్నాయి. ఓకే. అందుకని వృశ్చిక రాశి, మన ధనుస్సు రాశి వారు, సింహరాశి వారు, వృషభ రాశి వారు, అలాగే కుంభరాశి వారు తప్పకుండా ఈ గురుగ్రహ శాంతి జరిపించుకుంటే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది. ఉమ్, మేషరాశి వారు, అలాగే తులారాశి వారు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను అలాగే శనగలు దానం ఇవ్వడం కానీ, ఆహా, నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేస్తే వీళ్ళకి సరిపోతుంది. వీళ్ళు ఎవరైతే సింహ, వృషభ, ధనుస్సు రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఉన్నారో పూర్తిగా గ్రహశాంతి జరుపుకోవాలి. అంటే జప, తర్పణ, హోమ దానాలు చేస్తే మంచి జరుగుతుంది. ఓకే. గురు చరిత్ర పారాయణ కూడా మంచి జరిగిస్తుంది. దానాలంటే వాళ్ళు ఏం దానం చేయొచ్చండి? శనగలు శనగలు దానం. శనగలు దానం అంటే చేయడం, కేజీంబావా? కిలోంబావు శనగలు దానం చేయడం. ఉమ్, ఒకవేళ దానం చేయడానికి బ్రాహ్మడు దగ్గరలో లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టినా కూడా శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే. అలాగే వీళ్ళు కొంతమంది మాకు ఆ రెండో అవకాశం లేవండి, ఉమ్, ఉమ్, ఇంకా ఏదైనా సూక్ష్మంగా చెప్పండి అంటే గురు చరిత్ర పారాయణ చేయడం. ఉహుం, మనకి దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని గురు చరిత్రగా మనకి పుస్తకాలు దొరుకుతాయి. అవును. 7 రోజుల పాటు అది పారాయణ క్రమం ఉంటుంది. ఉమ్, గురు చరిత్ర సప్తాహం అని ఉంటుంది. కాబట్టి ఆ గురు చరిత్రని సప్తాహ దీక్షలో చక్కగా పారాయణ చేస్తే ఓ, వీళ్ళందరికీ శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విశేషంగా వృషభ, సింహ, కుంభ. ధనుస్సు, కుంభ ఈ 4 రాశుల వారు ఖచ్చితంగా చేయండి. ఉమ్, మిగిలినటువంటి వాళ్ళు దానం ఇస్తే సరిపోతుంది. ఎవరికైతే శుభ ఫలితాలు వస్తున్నాయో వారి ఈ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశేషాలన్నీ కూడా ఈ 45 రోజుల వరకు వరకు మాత్రమేనా? మాత్రమే వర్తిస్తాయి. ఆహా, ఎందుకంటే అతిచారం వల్ల వచ్చి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు వక్రగతిలో. ఉమ్, మళ్ళీ ఎప్పుడైతే మార్చిలో ఏదైతే మార్పు ఉందో అప్పుడు పూర్తిగా కర్కాటక రాశిలోకి వస్తారు. హా, కర్కాటక రాశిలోకి మళ్ళీ వచ్చాక మళ్ళీ సేమ్ ఫలితాలు వీళ్ళకి కంటిన్యూ అవుతాయి. ఉమ్, 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 మళ్ళీ మధ్యలో 4 నెలలు కాలం మాత్రం మళ్ళీ
వెనక్కి వెళ్ళడం వల్ల మళ్ళీ యథాతథంగా ఉంటుంది. ఇది వీళ్ళు గమనించుకొని జరుపుకుంటే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.